డియర్ పేరెంట్స్, ఐఐటి బేసిక్ ఫౌండేషన్ మ్యాథ్స్లో ఒక కష్టమైన లెక్క ఒకటి చెప్తాను. ఆ లెక్క చెప్పడానికి ముందు కొంత బేసిక్స్ చెప్పాలి. అది జాగ్రత్తగా వినండి. ఒకటోది 2 3/5. దీన్ని ఏమని పిలుస్తారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం అని చెప్పి అంటారు. దీన్ని అపక్రమ భిన్నం, ఇంప్రాపర్లోకి మార్చాలి. ఈ రెండు గుణించండి. 5 × 2 10, 5 × 2 ప్లస్ 3/5. అర్థమైందో చూసుకోండి. ఈ రెండు మల్టిప్లై చేయండి. ఈ రెండు మల్టిప్లై చేసిన తర్వాత ప్లస్ అని పైన ఉన్న నెంబర్ వేయండి, బై కింద ఉన్న నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 2s are 10 ప్లస్ 3/5. దట్ ఈజ్ ఈక్వల్ టు 13/5. ఓకే, రెండు లెక్క 3 1/4. 4ని 3ని మల్టిప్లై చేయండి. 4 × 3 ప్లస్ 1/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 3s are 12 ప్లస్ 1/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 13/4. ఓకే, 5 × 7/9. 9 × 5 ప్లస్ 7/9. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 5s are 45 ప్లస్ 7/9. దట్ ఈజ్ ఈక్వల్ టు 52/9. 10 3/4. దట్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ వేసేస్తున్నాను, చూడండి. మీరు ట్రై చేయండి డైరెక్ట్గా ఆన్సర్ వేయడానికి. 4 × 10 40, 40 ప్లస్ 3 43/4. 4 × 10 40, 40 ప్లస్ 3 43/4. ఓకే, ఇది ఒక బేసిక్. దీని తర్వాత ఇంకొకటి రావాలి. అది ఇది రెండు వచ్చాక ఐఐటి ఫౌండేషన్లో ఉన్న లెక్క మీకు చెప్తాను. ఓకే, రెండో బేసిక్స్ రూట్ రావాలి. దీన్ని ఏమంటారంటే స్క్వేర్ రూట్ 9. స్క్వేర్ రూట్ 9 అంటే ఇక్కడ 2 ఉంటుందన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ రూట్, ఇక్కడ అంకిని 2 సార్లు రాయాలి. 3 × 3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక అంకి బయటకు వచ్చేస్తుంది 3. స్క్వేర్ రూట్ 25. ఈ అంకిని ఇక్కడ స్క్వేర్ రూట్ అనమాట. ఈ రూట్ లోపల 2 ఉంటుందన్నమాట. దీన్ని స్క్వేర్ రూట్ అంటారు. లోపల ఉన్న అంకిని 2 సార్లు రాయాలి. 5 × 5. లోపల ఉన్నటువంటి అంకిని 2 సార్లు గుణిస్తే వచ్చేలా రాయాలి. 2 అంకెలకి ఒక్క అంకె వేసుకోవాలి. రూట్ 100 స్క్వేర్ రూట్ అనమాట. రూట్ 10 × 10. స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న అంకెని 2 సార్లు మల్టిప్లై చేస్తే ఇది సరిపోవాలి. 2 10లకి ఒక 10. ఓకే, నెక్స్ట్ దీన్ని క్యూబ్ రూట్ అంటారు. స్క్వేర్ రూట్కి ఇక్కడ ఏం లేకుండా ఇస్తారనమాట. అక్కడ 2 ఉన్నట్టు మనం అనుకోవాలి. క్యూబ్ రూట్కి క్యూబ్ ఇచ్చేస్తారు. క్యూబ్ రూట్ అంటే ఏంటి? లోపల ఉన్నటువంటి అంకిని 3 సార్లు ఒక అంకితో గుణిస్తే ఇది రావాలి. 2 × 2 × 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 2. 3 సార్లు ఉన్న అంకి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. అంటే ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి. దీన్ని 2 క్యూబ్ అంటాం. హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ రూట్ని ఏమని రాస్తాం అంటే 1/3 అని రాస్తాం. 3 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఐఐటి లెక్కలు సులువాటి లెక్కలే ఉండవు. దయచేసి కష్టంగా ఉంది అనుకోకండి, కష్టంగానే ఉంటాయి. ఇది పేరెంట్స్ ఎందుకు నేర్పుతారంటే వాళ్ళు జాగ్రత్తగా నేర్చుకుని పిల్లలకి నేర్పిస్తారు, దగ్గర కూర్చోబెట్టి నేర్పిస్తారని చెప్తున్నాను. తర్వాత క్యూబ్ రూట్ 27. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్. లోపల 27 రావాలంటే ఒక అంకిని 3 సార్లు మల్టిప్లై చేయాలి. 3 3s are 9, 9 3s are 27. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అంటే ఇక్కడ ఏమని రాస్తాం 1/3. ఈ 3 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1 అంటే 3. క్యూబ్ రూట్ 64. క్యూబ్ రూట్ 64 లోపల 64 రావాలంటే ఒక అంకిని 3 సార్లు మల్టిప్లై చేయాలి. 4 × 4 × 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ రూట్ అంటే ఏంటి 1/3. 3 కొట్టేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 4. దీన్ని కూడా అలాగే చేయొచ్చు. ఇప్పుడు రూట్ 25 ఉందనుకోండి. స్క్వేర్ రూట్ 25 ఏమని రాస్తాం 5 × 5.
దట్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. 2 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఈ రూట్లు, క్యూబ్ రూట్లు, స్క్వేర్ రూట్లు బాగా వచ్చి ఉండాలి. ఏదైనా సరే సెకండ్లో వచ్చేయడం కాదు. సెకండ్లో వస్తే అర సెకండ్లో మర్చిపోతాం. ఇవి బాగా వచ్చి ఉండాలి. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షను, ఈ స్క్వేర్ రూటు, క్యూబ్ రూటు, ఈ రెండు బేసిక్స్ కలిపి ఒక లెక్క ఉంది. ఆ లెక్క చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే డియర్ పేరెంట్స్, ఒకేసారి రెండు లెక్కలు, రెండిటికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి బేసిక్స్ వర్తిస్తాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఇంప్రాపర్లో రాయాలంటే 25 × 2 50, 50 + 14 64/25 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 1 9 × 1 9, 9 + 7 16/9. దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని స్క్వేర్ రూట్ అంటారు. లోపల ఉన్న అంకె 2 సార్లు మల్టిప్లై చేస్తే ఇది వచ్చేలా రాయాలి. 8 × 8, ఓకేనా? 8 8 = 64. 5 × 5 25 మైనస్ రూట్ 16ని 4 × 4, ఓకే, బై 9ని 3 × 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 సార్లు ఉన్న 8 రూట్ తీసేస్తే 8 అవుతుంది. 2 సార్లు ఉన్న 5 5 మైనస్ 2 సార్లు 4 మల్టిప్లై చేస్తుంది కూడా ఒకసారి రాసి సరిపోతుంది. 2 సార్లు 3 మల్టిప్లై చేస్తుంది, ఒకసారి 3 రాసి సరిపోతుంది. ఎల్సిఎం ఆఫ్ 5 and 3 ఈజ్ 15. 5 divides 15/3 times 3 8s are 24. 5 15లో 3 సార్లు పోతుంది, 3 8లు 24 మైనస్ 3 15లో 5 సార్లు పోతుంది, 5 4లు 20. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/15. ఇది ఈ ఆన్సర్. ఇది ఏంటి? దీనికి మనకి ఏమొచ్చి ఉండాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ రావాలి, ఇంప్రాపర్ నుంచి రూట్ కడ్డం రావాలి, రూట్ నుంచి ఎల్సిఎం కడ్డం రావాలి. ఈ బేసిక్స్ అన్నీ వస్తే లెక్క వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, క్యూబ్ రూట్ 27 అంటే లోపల ఉన్నటువంటి అంకెని 27 3 సార్లు గుణిస్తే వచ్చేలా రాసుకోవాలి. 3 3 9 27. ఓకే, క్యూబ్ రూట్ 216ని 6 × 6 × 6, 6 6లు 36, 36 6లు 216 ఇంటూ క్యూబ్ రూట్ 64ని ఏమని రాయొచ్చు? 4 × 4 × 4, 4 4 16, 16 4 64. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ 6 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ 4 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. 3 3 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 power 1 అంటే 3, 3 3 క్యాన్సిల్, 6 power 1 అంటే 6, 4, 3 3 క్యాన్సిల్, 4 power 1 అంటే 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 6లు 18, 18ని 4 పెట్టి గుణించండి, 72. ఓకే, ఈ రకంగా ఐఐటిలో ఉన్న లెక్కలు చాలా కష్టంగా ఉంటాయి. బాగా ప్రాక్టీస్ చేయాలి. మీకు నేను చెప్పేవి స్టార్టింగ్ అని చెప్పి సులువైన లెక్కలు చెప్తున్నాను. ఆ లెక్కకి సంబంధించినటువంటి బేసిక్స్ ముందు చెప్పాను మీకు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, క్యూబ్ రూట్ ఎలా కడతాం అన్నది ముందు వచ్చి ఉండాలి. ఇది ఉందనుకోండి, దీంట్లో మిక్స్డ్ నుంచి ఇంప్రాపర్కి ఎలా మారుస్తాం, తర్వాత రూట్ స్క్వేర్ రూట్ ఎలా చేస్తాం, తర్వాత ఎల్సిఎం ఎలా కడతాం, ఇవన్నీ కూడా వచ్చి ఉండాలి. అన్నీ వస్తేనే అర్థమవుతుంది. లెక్క కంగారుగా చెప్పకూడదు. లెక్క ఎప్పుడు కూడా స్లోగా, నీట్గా, జాగ్రత్తగా చెప్పాలి. చెప్తున్నప్పుడు వినాలి. అయిపోయిన తర్వాత ఆ లెక్కని కనీసం ఒక 2-3 సార్లన్నా చేసుకోవాలి. ఓకే, ఈ టైప్ మీద ఒకే ఒక హోంవర్క్ ఇస్తాను, జాగ్రత్తగా చేయండి. క్యూబ్ రూట్ 8 ఇంటూ క్యూబ్ రూట్ 125 ఎంత? క్యూబ్ రూట్ 8 ఇంటూ క్యూబ్ రూట్ 125 ఎంత? మీలో ఎంతమంది చేస్తారో చూస్తాను. చాలామంది చేసి ఆన్సర్ పెడుతున్నారు. చాలా సంతోషం. ఏంటంటే లెక్క ఇచ్చిన తర్వాత పేరెంట్స్ ఇంట్రెస్ట్గా దగ్గరుండి చేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కనీసం రోజుకి మార్నింగ్ ఒక 2 గంటలు, ఈవినింగ్ ఒక 2 గంటలు కూర్చోబెట్టి చదివించండి. అలా కాదు, మా వాళ్ళు చదవడం లేదంటే సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు, రీల్స్ చూస్తున్నారంటే గ్యారంటీగా మీరు ఇబ్బందులు పాలవుతారు. మీకు ఆల్రెడీ బయట బోల్డెన్ సమస్యలు ఉంటాయి. డబ్బు సమస్య ఏంటి, వ్యాపారం సమస్య ఏంటి, ఉద్యోగం సమస్య ఏంటి. పిల్లలు కూడా మీకు సమస్య అయ్యేలాగా తయారు చేసుకోకూడదు. నాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే పిల్లల్ని విద్యావంతులుగా నేర్పించండి. వాళ్ళకి సమస్యలు ఏంటో చెప్పండి. వాళ్ళతో పాటు కూర్చుని మాట్లాడండి.
వాళ్ళని ప్రయోజకులుగా చేయండి. అంతేగాని వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారని చెప్పేసి మీ బ్రతికేదో మీరు బ్రతకడం కాదు. కన్నందుకు బాధ్యతగా చదివించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ హోంవర్క్ చేసి దీంట్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.